Okay, students, good morning. Good morning, all of you. Now, in this exercise 3B, second bit, first one. Exercise 3B, second bit, first problem. Determine the range of determine the range of the following expressions. Okay, determine the range of the following expressions. In this one, first one, second bit, first one, that is x square plus x plus 1 by x square minus x plus 1. X square plus x plus 1 by x square minus x plus 1. Okay, students? మనకి ఇచ్చినటువంటి ఈ టోటల్ ఈ ఈక్వేషన్కి దీనికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రేంజ్ ఆఫ్ ద ఈ ఎక్స్ప్రెషన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే రేంజ్ అంటే ఏంటమ్మా? దానికి లోయర్ లిమిట్ ఉంటుంది, అప్పర్ లిమిట్ ఉంటుంది. లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ అంటే మనం ఆల్రెడీ కొన్ని ఫార్ములాస్ రాపించాము. ఆ ఫార్ములాస్ ఏంటేమో దట్ ఈజ్ ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా. అంటే ఇక్కడ ఎక్స్ అనే రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా నుండి బీటా వరకు ఉంది. అదేవిధంగా ఇంకొకటి ప్రాబ్లమ్స్లో రాపించినట్టుగా y less than or x less than or equal to alpha or beta is greater than or x, beta is greater than or equal to x. ఈ విధంగా లేదంటే x greater than or equal to beta, లేదా ఏం రాసుకోవచ్చు x greater than or equal to beta. ఇక్కడ x అనేది ఏ విధంగా ఉంటుంది? ఆల్ఫా కంటే తక్కువగా ఉంటుంది, బీటా కంటే ఎక్కువగా ఉంటుంది. x అనేది ఏ విధంగా ఉంటుంది? ఆల్ఫా కంటే తక్కువ కానీ బీటా కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనము రేంజ్ అంటే ఈ విధంగా కానీ ఈ విధంగా కానీ మనము చేయాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్, దీన్ని ఇంకా ఏ విధంగా చెప్పాము? లైస్ బిట్వీన్. ఎక్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఆల్ఫా నుండి బీటా వరకు ఉంది. లైస్ బిట్వీన్ అంటే ఆల్ఫా బీటా మధ్యలో ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎక్స్ అనేది ఏ విధంగా ఉంది? ఆల్ఫా కంటే తక్కువగాను, అదేవిధంగా బీటా కంటే ఎక్కువగాను ఉందని మనము చెప్పుకున్నాం. దిస్ ఈజ్ లైస్ బిట్వీన్, దిస్ ఈజ్ డస్ నాట్ లైస్ బిట్వీన్. ఇక్కడ ఆల్ఫా ఎక్స్ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా ఇస్ లైస్ బిట్వీన్, దిస్ ఈజ్ డస్ నాట్ లైస్ బిట్వీన్ అని ఆల్రెడీ ఫార్ములాస్లో మనం నోట్ చేసుకున్నాము. ఇప్పుడు దీనికి రేంజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ద రేంజ్ కూడా లైస్ బిట్వీనా డస్ నాట్ లైస్ బిట్వీనా అనే ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేస్తే తెలుస్తుంది. నౌ ఫస్ట్ లెట్ y is equal to x square plus x plus 1 by x square minus x plus 1. Okay students, x square plus x plus 1 by x square minus x plus 1 ఇచ్చిన దాన్ని నేను ఏమనుకుంటున్నా? y అనుకుంటున్నా. ఈ y ని టోటల్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఈక్వల్ టు y. ఇప్పుడు y ని మనం ఏం చేయొచ్చు? ఈ y కి రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనం ఆటోమేటిక్గా ఈ ఎక్స్ప్రెషన్స్ కూడా రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ y కి మనము రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తే టోటల్ ఈ ఎక్స్ప్రెషన్స్ కూడా మనము రేంజ్ ఫైండ్ అవుట్ చేసినట్టే. ఓకే, నౌ y is equal to x square plus x plus 1 by x square minus x minus 1. Now that is equal to y ని నేను ఏం రాసుకోవచ్చు? పైన రాద్దాం. ఏం లేదంటే 1 ఉన్నట్టే. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్. నౌ దట్ ఈస్ ఈక్వల్ టు y into x square minus x plus 1 is equal to x square plus x plus 1. X square plus x plus 1. Now that is equal to y into x square minus xy minus 1 into y minus plus y is equal to x square plus x plus 1. X square plus x plus 1. Now in this x square plus x plus 1 comes into left side, that is equal to yx square minus x square అనేది వస్తే మైనస్ x square అవుతుంది. Now that is xy term, this is minus x comes into left side, that is also minus x plus y into y minus 1 is equal to 0. ఇక్కడ ప్లస్ అన్నీ కూడా మైనస్
ఇక్కడ x స్క్వేర్ టర్మ్స్ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ x టర్మ్స్ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ y మైనస్ 1. ఈ రెండు టర్మ్స్లో నేను ఏం కామన్ తీయొచ్చమ్మా? x స్క్వేర్ కామన్ తీస్తున్నాం, y మైనస్ 1 ఇంటూ x స్క్వేర్. ఈ రెండింటిలో కూడా x టర్మ్స్ కామన్ తీద్దాం, మైనస్ x కామన్ తీస్తే ఏమొస్తుందమ్మా? y ప్లస్ 1 కాబట్టి ఇక్కడ ఇంటూ x కామన్ తీస్తాం, ఇక్కడ మైనస్, ఇక్కడ x మైనస్. So next one plus y minus 1 is equal to 0. Y minus 1 is equal to 0. This equation is quadratic equation in variable x. ఇది ఏ విధంగా ఉంది? quadratic equation కదా, పవర్ అనేది 2 ఉంది కాబట్టి quadratic equation. నెక్స్ట్ వేరియబుల్ x వేరియబుల్స్ లో ఉంది కాబట్టి, సో the x is real. So x is real. So the delta is greater than or equal to 0. X is real అయినప్పుడు ఏమైపోతుందమ్మా? delta is greater than or equal to 0. మనం x is real ఇచ్చినా ఇవ్వకుండా కూడా మనకి ఈ టైప్ ఆఫ్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు x is real, the delta is greater than or equal to 0. The delta is greater than or equal to 0. The delta means that is b square minus 4ac. Delta means b square minus 4ac is greater than or equal to 0. b square minus 4ac is greater than or equal to 0 అని తీసుకున్నాం. మరి b వాల్యూ, a వాల్యూ, c వాల్యూ ఏవి అంటే మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్ నుండి దేంతో కంపేర్ చేయాలి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తో కంపేర్ చేస్తున్నాం. ఇచ్చినటువంటి ఈక్వేషన్ ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తో కంపేర్ చేస్తున్నాం. నౌ దట్ ఈస్ y minus 1 x square minus y plus 1 into x plus y minus 1 is equal to 0. నేను దేంతో కంపేర్ చేస్తున్నాను? కంపేరింగ్ ax square plus bx plus c is equal to 0 తో కంపేర్ చేస్తే a is equal to ఏమైపోతుంది కదా, y minus 1 and b is equal to minus y plus 1. ఇక్కడ మైనస్ ఉందమ్మా, minus y plus 1 and c is equal to y minus 1. c is equal to y minus 1. ఇక్కడ a b వాల్యూస్ వచ్చాయి, దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. డిస్కషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. Now that is b square minus 4ac is greater than or equal to 0. b square means this one minus of y plus 1 whole square minus 4 into y minus 1 into y minus 1 is greater than or equal to 0. This totally minus whole square, that is y plus 1 whole square minus 4 into y minus 1 into y minus 1, that is y minus 1 whole square is greater than or equal to 0. Y minus 1 whole square is greater than or equal to 0. So this equation is y square a plus b whole square from a square plus 2ab plus b square minus 4 into this is y minus 1 whole square, that is y square plus minus 2 into y plus 1 is greater than or equal to 0. Now that is equal to b square minus 4ac is greater than or equal to 0. This is b square minus 4ac. Now y square plus 2y plus 1 minus 4y square minus into minus plus 8y plus into minus 4 is greater than or equal to 0. 4 is greater than or equal to 0. Okay students, now in this place minus 4y square plus y square, that is minus 3y square. Next y terms, that is 8 plus 2, that is 10y. Next one, this is minus 3. Minus 4 plus 1 minus 3, that is minus 3 is greater than or equal to 0. Now in this place minus 3 common, that is called minus common, is same అయిపోతుందమ్మా 3y square minus 10y plus 3 is less than or equal to 0. ఇక్కడ మైనస్ కనుక కామన్ ఇస్తే ఏం రాసుకోవాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బదులు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాయాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బదులు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సైన్ అనేది చేంజ్ చేయాలి. ఇప్పుడు చూద్దాం 3 3 ఎంత వస్తుందిరా?
మల్టిప్లై చేస్తే 9 రావాలి, యాడ్ చేస్తే 10 రావాలి. 9 1 జ 9, 9 1 జ 9 రావాలి. ఇక్కడ మైనస్ మైనస్ 9 1 9 రావాలి, మైనస్ 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 9 మైనస్ 1 మైనస్ 10, 9 1 జ 9. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3y స్క్వేర్ మైనస్ 9y మైనస్ y ప్లస్ 3 is less than or equal to 0. అంటే ఇప్పుడు రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, is equal to 0 చేద్దాం. ఇక్కడ ఈ ఈక్వేషన్ బట్టి మనం నెక్స్ట్ వాటి రూట్స్ యొక్క లైస్ బిట్వీన్ డస్ నాట్ లైస్ బిట్వీన్ రాయొచ్చు. ఇక్కడ రూట్స్ మాత్రం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. Now in this place 3y common, that is equal to y minus 3. In this place minus 1 common, that is also y minus 3 is equal to 0. Totally y minus 3 into 3y minus 1 is equal to 0. That is y is equal to 3 comma 3y is equal to 1 and y is equal to 1 by 3. Y is equal to 1 by 3. So the roots are 1 by 3 comma 3. 1 by 3 comma 3. Okay students? ఇక్కడ రూట్స్ వచ్చిన దీన్ని ఎరైజ్ చేస్తున్నానమ్మా, నోట్ చేసుకోండి. ఎరైజ్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. Alpha is equal to roots are 1 by 3 comma 3 kadama. That is the alpha is equal to 1 by 3 and beta is equal to 3. Alpha beta value వచ్చింది. Now the equation is less than or equal to 0. So 3y square minus 10y minus plus 3 is less than or equal to 0. Less than or equal to 0 means 0 కంటే తక్కువ కదమ్మా. So this is negative. This is negative. Next in this equation a is equal to 3. This is also greater than 0. ఇదేంటిది పాజిటివ్, ఇదేంటిది పాజిటివ్. కాబట్టి ఈక్వేషన్ అనేది నెగిటివ్ వచ్చింది, ఏ వాల్యూ అనేది పాజిటివ్ వచ్చింది. రెండు కూడా ఏ విధంగా ఉన్నాయి? ఆపోజిటివ్ సైన్స్ కదమ్మా, ఆపోజిటివ్ సైన్స్. ఇది ఏమో రాసుకుంటున్నా, ఆపోజిటివ్ సైన్స్. ఆపోజిటివ్ సైన్స్ అయితే మన ఫార్ములా ఏంటి? ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా. ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఎంత? 1 by 3 less than, ఇక్కడ x కూడా ఏం రాయాలి? y. 1 by 3 y less than 3. 1 by 3 less than y less than 3. ఇక్కడ y అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది? y అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుందమ్మా? y అనేది 1 by 3 నుండి 3 వరకు ఉంటుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్. ఇక్కడ ఈక్వల్ టు అనేది తీసుకున్నాం, కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా, ఇక్కడ కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు. ఇది ఒక సొల్యూషన్. లేదా 1 by 3 comma 3. The range of this equation is, the range of y is equal to 1 by 3 నుండి 3 వరకు ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, this is the range of this, the range of given expression, the range of given expression. This is the first one students. Now I am erasing this one. నేను erase చేస్తున్నాను, నోట్ చేసుకోండి. First one is completed. Next second one. In this second one, that is x plus 2 by 2x square plus 3x plus 6. X plus 2 by 2x square plus 3x plus 6. అయితే మన సేమ్ సెకండ్ బిట్లో సెకండ్ వన్, డిటర్మైన్ ద రేంజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. మనం ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు? దీని యొక్క రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఇచ్చిన దాన్ని సేమ్ యాజ్ ఇస్ వైగా తీసుకోవాలి. y is equal to x plus 2 by 2x square plus 3x plus 6. 2x square plus 3x plus 6 అయితే now this is y అంటే y by 1 అని రాసుకోవచ్చు, ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. దిస్ ఇస్ క్రాస్ మల్టిప్లికేషన్. సో y into 2x square plus 3x plus 6 is equal to x plus 2. Now that is 2x square y plus 3xy, 3x into y, 3xy plus 6y is equal to x plus 2. Okay student? Now x plus 2 is comes into left side, that is equal to 2x square y plus y రా 2y x square. x square టర్మ్స్ ఉన్నాయా? లేవు, కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. ప్లస్ 3y x మైనస్ x. ఇక్కడ x ఉంది కాబట్టి మైనస్ x.
లెఫ్ట్ సైడ్ సెండ్ చేస్తే మైనస్ అవుతుంది. నౌ ప్లస్ 6y minus 2 is equal to 0. Minus 2 is equal to 0. అయితే in this place first term have x square term, so that is 2y into x square, only single term, plus second term has two terms x, so that is 3y minus 1 into x. ఇక్కడ x ని నేను ఏం చేస్తున్నా, కామన్ చేస్తున్నా, so that is 3y minus 1 into x plus 6y minus 2 is equal to 0. 6y minus 2 is equal to 0. అయితే ఇక్కడ in terms of the x square terms లో quadratic equation, ఇది quadratic equation in terms of x square. x square లలో quadratic equation కాబట్టి, so x belongs to R. x is real. So x is real అయితే the discriminant delta is greater than or equal to 0. డెల్టా అనేది ఏమైపోతుందమ్మా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ద డిస్క్రిమినెంట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ద కంపేరింగ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తో కంపేర్ చేస్తే ఇది ఏమైపోతుంది, ఇది a వాల్యూ, దిస్ ఇస్ b అండ్ దిస్ ఇస్ c. ఇప్పుడు రాయట్లేదు, కంపేరింగ్ డైరెక్ట్ రాస్తున్నానమ్మా. సో a ఈజ్ ఈక్వల్ టు ఏం వస్తుందమ్మా, 2y అండ్ b ఈజ్ ఈక్వల్ టు 3y మైనస్ 1 అండ్ c ఈజ్ ఈక్వల్ టు 6y మైనస్ 2 and c is equal to 6y minus 2. So the discriminant delta means that is b square minus 4ac is greater than or equal to 0. b square minus 4ac is greater than or equal to 0. This is the b square means this is b. Now that is 3y minus 1 whole square minus 4 into a. a is equal to 2y and c, this is 6y minus 2 is greater than or equal to 0. So in this place this is 3y minus 1 whole square. This is a minus b whole square form. This is a minus b whole square form, that is 9y square a square plus b square means plus 1 minus, sorry, minus 2 in the minus 2, 2 1 0, 2 3 are 6y plus 1. This is a plus a minus b whole square form. Now next minus 4 2s are 8y into 6y minus 2 is greater than or equal to 0. That is 9y square minus 6y plus 1 minus 8 6 are 48y square, 48y square. Next to minus into minus plus 16y is greater than or equal to 0. So this is minus 48 plus 9, that is minus 39y square, 16 minus 9 plus 16 minus 9, that is equal to plus y, 10y plus 1 is greater than or equal to 0. So in this have minus common, this same వస్తున్నాము, that is 39y square minus 10y minus 1 is less than or equal to 0. నా మైనస్ కామన్ తీస్తాను కాబట్టి ఏమైపోతుందిరా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. సో ఇన్ దిస్ హ్యావ్ ఏం రావాలి, ఇప్పుడు దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని ఫ్యాక్టర్స్ మెథడ్లో రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 39 1s are ఏం రావాలి, మైనస్ 39. 39 1s are 39. మనకి యాడ్ చేస్తే ఎంత రావాలి, మైనస్ 10 రావాలి. సో మైనస్ 10 అనేది పక్కకు రాసుకుంటున్నాం. ఇక్కడ 13 3s are ఎంత వస్తుందాం, 13 3s are 39. 13 3s are 39. But in this place minus 39, in this place minus 10. So this is 13 3s are plus 39. So 13 plus 13, that is 16 అవుతుంది. కాబట్టి ఇది రాంగ్, కాబట్టి నేను ఏం చేస్తున్నా, మైనస్ తీసుకున్నాను. ఈ మైనస్ తీసుకుంటే మైనస్ 13 3s are minus 39, minus 13 plus 3, that is minus 10. So this is correct. Now that is 39y square minus 13y plus 3y minus 1 is equal to 0. ఇక్కడ ఈక్వల్ టు ఎంత తీసుకుంటున్నాం అంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వల్ టు 0 తీసుకున్నాము. నౌ నెక్స్ట్ 13y కామన్, that is 13 is 3y minus 1. This is plus 1 common, that is equal to 3y minus 1 is equal to 0. Totally 3y minus 1 is common, that is equal to 13y plus 1 is equal to 0. Now 3y minus 1 is equal to 0, 13y is equal to 13y plus 1 is equal to 0. So 3y is equal to 1 and y is equal to 1 by 3. Y is equal to entama 1 by 3. Next in this place y is equal to 1 by 3 వచ్చింది. నెక్స్ట్
13y is equal to minus 1, y is equal to minus 1 by 13. Y is equal to endama minus 1 by 13. Okay, ikkada the given expression is this is so the expression 39y square minus 10y minus 1 is less than or equal to 0. Less than or equal to 0 means this is negative, and the a is equal to 39, this is greater than 0, this is positive. So the solution of this is 2, this is negative and this is positive, this is oppositive signs, this is oppositive sign, this is oppositive sign. So the solution is alpha means this is the lowest term is alpha, that is minus 1 by 3 less than x less than 1 by 3, minus 1 by 13 less than x less than or equal to 30. Okay, sorry, 1 by 3. This is the range of x, sorry, this is the range of y. So this is the range of y. Now this is written into lies between minus 1 by 3 or 3. Lies between and go to raskochu. Lies between minus 13 1 by 13 comma 1 by 3, or the range is equal to minus 1 by 13 comma 1 by 3. This is the second one, students. Okay, now దీని సేమ్ ప్రాసెస్ అమ్మా, దీన్ని నోట్ చేసుకోండి. ఐఎమ్ అరేంజింగ్ దిస్ వన్, దీన్ని ఎరేజ్ చేస్తున్నాను, నోట్ చేసుకున్నాము. Following next third one, in the second bit third problem, x minus 1 into x plus 2 by x plus 3. X minus 1 into x plus 2 by x plus 3. This is the given expression. Then మనం find out చేయాలి, find the range of this equation. Okay, determine the range of the following expression. దీనికి range find out చేయాలి. So let y is equal to x minus 1 into x plus 2 by x plus 3. Now y by 1 is equal to x into x, దీన్ని మల్టిప్లై చేస్తున్నాం, x into x, దీన్ని మల్టిప్లై చేద్దాం, x into x square, x into plus 2 2x, x into minus 1 minus x, 2 ones are minus 2 by x plus 3, that is equal to y by 1 is equal to x square plus x minus 2 by x plus 3, that is cross multiplication. Now y into x plus 3, that is equal to 1 into x square plus x minus 2. Now x into y, this is xy plus 3 into y, that is 3y minus ఇక్కడ x square అంటే ఇక్కడ అన్ని మైనస్ ప్లస్ కదా, అన్ని మైనస్ తీసుకురాని సేమ్ చేయండి, మైనస్ అవుతుంది, మైనస్ x square minus x minus plus అవుతుంది, plus is equal to 0. Now the coefficients of x square, only x square terms, so that is minus x square. Next to x terms, this is 2 terms x, so that is plus y minus 1 into x. ఇక్కడ ఈ రెండిట్లలో x కామన్ ఇస్తే ఏమి లేదేమో, y minus 1 into x, ఇక్కడ plus 2 is equal to 0, ఇక్కడ 3y కూడా ఉంది కదా, సో దిస్ ఈజ్ 3y plus 2 is equal to 0. 3y plus 2 is equal to 0. Okay? X minus 1 into x plus 2 by x plus 2. Now, that is equal to, so the x is real. So, the quadratic expression in terms of x terms lo undi kabatti x is real.
x is real అయితే the discriminant is greater than or equal to 0. The discriminant is greater than or equal to 0. So a is equal to ఎంత వస్తుందమ్మా -1. a is equal to ఎంత వస్తుంది -1 and b is equal to ఏమొస్తుందిరా b is equal to y minus 1 and c is equal to 3y plus 2. c is equal to ఏమొస్తుందమ్మా c is equal to 3y plus 2. Now the discriminant is delta is greater than or equal to 0. Discriminant is delta greater than or equal to 0. So the b square minus 4ac is greater than or equal to 0. b square means this one. Minus 1 whole square minus 4 into minus 1 into c. This is 3y plus 2 into greater than or equal to 0. Now y minus 1 whole square. This is y square minus 2y plus 1 minus into minus plus 4 into 3y plus 2 is greater than or equal to 0. So y square minus 2y ఇప్పుడు ఏమైపోతుందిరా plus 1 4 3s are 12y 4 2s are 8 is greater than or equal to 0. That is y square 12 minus 2 that is plus 10y plus 9 is greater than or equal to 0. The roots of this equation is 9 ones are 9 and multiply చేస్తే 9 రావాలి యాడ్ చేస్తే ఎంత రావాలిరా 10 రావాలి 9 plus 1 is equal to 10. So y square plus 9y plus y plus 9 is greater than or equal to 0. ఇక్కడ రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఈక్వల్ టు 0 తీసుకుందాం. So in this have y common, that is in this have y common, so that is y plus 9. In this place plus 1 common, that is also y plus 9 is equal to 0. Totally y plus 9 common plus y plus 1 remaining y plus 1 is equal to 0. Y plus 9 is equal to 0. Y plus 1 is equal to 0. Y is equal to 9 comes into right side, that is minus 9. Y is equal to plus 1 comes into that side, that is minus 1. Y is equal to minus 1 and so y is equal to minus 9 comma minus 1. So alpha is equal to minus 9 and beta is equal to minus 1. Alpha is equal to minus 9 and beta is equal to minus 1. So the expression is this expression. So y square plus 10y plus 9 is greater than or equal to 0. So this is positive. This is positive and a is equal to 1. This is greater than 0. This is also positive. This is also positive. So this is same sign. Same sign అయినప్పుడు the solution is ఏమైపోతుందిరా y less than minus 9 or equal to y is greater than or minus 1. Y less than or equal to minus 9 or y greater than or equal to minus 1. Y less than or equal to minus 9 or y greater than or equal to minus 1. అంటే ఇక్కడ ఏంటి y అనేది ఎక్కడ ఉంటుంది minus 9 కంటే తక్కువ, minus 9 కంటే తక్కువగా ఉంటుంది, minus y కంటే minus 1 కంటే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు minus 9 కంటే తక్కువగా అంటే నేను ఏం రాసుకోవచ్చు minus infinity to minus 9 అంటే 9 లేదా 9 కంటే తక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ ఈ సైడ్లో ఉంటుంది. అదేవిధంగా 1 లేదా 1 కంటే ఎక్కువ -1 లేదా 1 కంటే ఎక్కువ అంటే ప్లస్ టర్మ్స్ ఏదన్నా దిస్ ఈజ్ ప్లస్ ఇన్ఫినిటీ. ఈ విధంగా ఈ y అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -9 ఆర్ y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1 అంటే -9 కంటే తక్కువగాను +1 కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే -9 లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది, +1 లేదా 1 కంటే అంతకంటే ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ రేంజ్ ఆఫ్ దిస్ వన్. దీన్ని ఇంకేం రాసుకోవచ్చు y does not lies between ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది -9 to -1. y does not lies between -9 to -1 అంటే ఇక్కడ -9 కి -1 కు మధ్యలో ఉండట్లేదు, కానీ 9 కంటే తక్కువగాను 1 కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని does not lies between -9 -1 ఉంటాం.
This is the third problem. Now next one, fourth problem. I am erasing this one. Then erase చేస్తున్నాము, నోట్ చేసుకోండి. Next fourth problem. 2x square minus 6x plus 5. 2x square minus 6x plus 5 by x square minus 3x plus 2. అయితే వీటికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? రేంజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ని మనం ఏమనుకుంటున్నాం? y is equal to 2x square minus 6x plus 5 by x square minus 3x plus 2. Now the cross multiplication y into x square minus 3x plus 2 is equal to 2x square minus 6x plus 1. Now multiply with y, that is x square y minus 3xy plus 2y is equal to 2x square minus 6x plus y. Now this comes into right side, left side, that is minus. So this is x square term. So x square y minus 2x square. This is y. This is x term minus 3xy. This is minus 6x come to right side, that is plus 6x plus 2y minus 5 is equal to 0. Okay, this is plus 2x square comes into left side, this is minus, and minus 6x plus 6x plus 5 minus 1. Okay, when these two terms have x square, so that is common into x square, the remaining term y minus 2 into x square, and this is x terms 2 there. Now that is plus 6 minus 3y. 6 minus 3y. This is 6 minus 3y into x. This is x term. Now plus 2y minus 5. This is constant is equal to 0. This is the constant terms. Now this is a quadratic expression in terms of variable of x. In quadratic expression, variable of x. Kabatti now x is real. So x is real. X is real means that is delta is greater than or equal to 0. So delta means b square minus 4ac is greater than or equal to 0. Now a is equal to, comparing with x square plus bx plus c is equal to, a is equal to y minus 2 and b is equal to 6 minus 3y and c is equal to 2y minus 5. This is 2y minus 5. Okay, this is ABC values. Now the discriminant is b square minus 4ac is greater than, b square minus 4ac is greater than or equal to 0. B square means this one, that is 6 minus 3y whole square minus 4 into a, that is y minus 2 and c. This is 2y minus 5 is greater than or equal to 0. 2y minus 5 is greater than or equal to 0. So this is b square minus 4ac. Okay students, now this is the a minus b whole square formula. A square, that is 36 minus 2ab, 2 3 is a 6, 6 6 are 36, so that is minus 36y. Next to minus into minus plus 9y square, 9y square, a plus b whole square formula. Next to 4 into y, 4y, 4 into y, 4y minus 4 2s are 8 into 2y minus 5 is greater than or equal to 0. Only multiplying with 4. Only multiplying with 4. Okay. Now that is equal to 36 minus 36y plus 9y square minus of 4 2s are 8. 4 2s are 8y square. Y into y square. Next to 4 5s are minus 20y. Okay, 4y completed. Next to this is minus 8 2s are
minus 16y minus into minus plus 8 4s 8 5s 40 greater than or equal to 0, that is 36 minus 36y plus 9y square minus 8y square minus into minus plus 36y plus 36y minus 40 is equal greater than or equal to 0. This is plus 36y minus 36y get cancelled. 9 minus 8, that is y square minus 40 plus 36, that is a minus 4 is greater than or equal to 0. So next I will find the value of this roots of this expression is y square minus 4 is equal to 0. Y square minus 4 is equal to 0. Y is equal to y square is equal to 4. So y is equal to on the root of 4. Root another square and root out. So the square root of 4 is equal to plus or minus 2. Plus or minus 2. So y is equal to minus 2 and plus 2. This is alpha is equal to minus 2 and beta is equal to 2. So the expression is this expression. So the expression y square minus 4 is greater than or equal to 0. This is positive. Now a is equal to coefficient of y square 1 is that is also greater than 0. This is also positive, that is same sign. The same sign అయినప్పుడు the solution ఏంటమ్మా y less than or equal to minus 2 or y is greater than or equal to 2. Y less than or equal to minus 2 or y greater than or equal to 2. అంటే ఇక్కడ y అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుందో మైనస్ 2 కంటే తక్కువగాను ప్లస్ 2 కంటే ఎక్కువగాను ఉంటుంది. మైనస్ 2 కంటే తక్కువగాను ప్లస్ 2 కంటే ఎక్కువగాను ఉంటుంది. సో దట్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ. మైనస్ 2 కంటే తక్కువగా ఉంటుందంటే మైనస్ 2 ఇన్ఫినిటీ నుండి యూనియన్ ఆఫ్ 2 టు ఎక్కడ వరకు ఉంటుందమ్మా ఇన్ఫినిటీ. లేదా does not lies between minus 2 to 2. Does not lies between minus 2 to 2. Okay student, this is the fourth problem. Now second bit is completed students. Next third bit I am erasing this one. Then erase చేస్తున్నాము, నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ బిట్లో సెకండ్ వన్. ఇంతకుముందు 4 ప్రాబ్లమ్స్. ఫస్ట్ బిట్లో 4, సెకండ్ బిట్లో ఫస్ట్ దాంట్లో 4. ఇప్పుడు సెకండ్ బిట్లో సెకండ్ వన్. ప్రూవ్ దట్ 1 by 3x plus 1 plus 1 by x plus 1 is equal to minus 1 by 3x plus 1 into x plus 1 does not lies between between 1 and 4 if x is real. X is real or x belongs to R. X is real or x belongs to R. Okay students. Now this equation is 1 by 3x plus 1 plus 1 by x plus 1 minus 1 by 3x minus 3x plus 1 into x plus 1. The total 3 terms is, the LCM of 3 terms is x plus 1 into 3x plus 1 into x plus 1. Okay, this is 3x plus 1, this is x plus 1, this totally 3x plus 1 into x plus 1. So x plus 1 get cancelled, remaining term is x plus 1 plus this is 3x plus 1 minus totally 3x plus 1 get cancelled, remaining one that is minus 1. So that is equal to x plus 1 plus 3x plus 1 minus 1 by this is also
x into 3x, that is 3x square, x into 3x, that is 3x square, 3x into 1, that is 3x plus x plus 1 ones are plus 1 minus 1 get cancel, that is 3x plus x, that is 4x plus 1 by 4x plus 1 by, this is 3x square plus 4x plus 1. మనం ఇక్కడ డైరెక్ట్ ఇది ఇవ్వకుండా మనకి ఇదంతా ఇచ్చిండు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఫర్ 4 మార్క్స్. ఇది 4 మార్క్స్కి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. మనం ఇక్కడ డైరెక్ట్ ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా 1/3x మైనస్ 3x ప్లస్ 1 ప్లస్ 1/x ప్లస్ 1 మైనస్ 1/3x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 1 అని ఇచ్చారు. దీన్ని మనం ఏం చేసాము, ప్రాపర్గా ఒక ఫ్రాక్షన్ ప్రాపర్గా దీన్ని ఒక ఎక్స్ప్రెషన్ వచ్చే విధంగా చేసి ఇప్పుడు దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకే ప్రాసెస్లో చేయాలి. ఇంతకుముందు చేసిన ప్రాసెస్. లెట్ దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 1 బై 3x స్క్వేర్ ప్లస్ 1 4x ప్లస్ 1 4x plus 1 by 3x square plus 4x plus 1. So this is LCM, this is cross multiplication. Y into 3x square plus 4x plus 1 is equal to 4x plus 1. Now this is 3x square y plus 4xy plus y is equal to 4x plus 1. Now this is x square term and this is x terms and this is 1. Now in this left 4x plus 1 comes into left side, that is 3x square y. No x square terms no, does not write it, plus 4xy minus 4xy minus 4x. Next one y minus 1. So plus y minus 1 is equal to 0. Now this is 3y into x square plus 4y ఇక్కడ ఏం కామన్ చేయొచ్చమ్మా, minus 1 into x. ఇక్కడ రెండిట్లలో 4 ఉంది కాబట్టి 4 కామన్ ఇస్తాము. y minus 1 into x కాబట్టి x పక్క కామన్. నెక్స్ట్ ప్లస్ y minus 1 is equal to 0. That is x is real. So x is real. So that is delta is greater than or equal to 0. Delta is greater than or equal to 0. That is b square minus 4ac is greater than or equal to 0. This is a, this is b, and this is c. So b square means this one, b square minus 4ac by b square minus 4ac by 2a. So this is 4 into y minus 1. This is b square minus 4 into AC, 4AC. So that is 4A. A means this is 3A into y minus 1 is greater than or equal to 0. In this place 4y square, that is 4 square means 16 into y square plus 8 minus b whole square, a square minus 2ab minus 2a plus 1 into minus 4 into 3y into y, that is 3y square, 3y into y, 3y square, 3y into minus 1, that is 3y. Okay, 3y into y by 3y square minus 3y is greater than or equal to 0. Totally 4 common is minus 4 common is 4 common is 4 common is 4 into y square, 4 into 2, 4 into y, 4 ones are 4 minus 3y square minus 2 minus plus 3 is greater than or equal to 0. 4 and purpose same is 0 అయిపోతుంది. 4 minus 3y square, that is y square minus 8 minus 8 plus 3, 8 plus 3, that is 5y plus 5y plus 4 plus 4 is greater than or equal to 0. 4 అనేది రైట్ సైడ్ సెండ్ చేస్తే 0 అయిపోతుంది. సో y square minus 5y plus 4 is greater than or equal to 0. The roots of this equation is y square minus 5y plus 4 is equal to 0. Multiply చేస్తే 4 రావాలి, యాడ్ చేస్తే రావాలి 5 రావాలి కాబట్టి 4 ones are 4 minus minus, that is equal to minus 5. And now y square minus 4y minus y plus 4 is equal to 0. In two terms of y common, that is y minus 4, minus 1 common, that is also y minus 4,
totally y minus 4 common, totally y minus 4 common, remaining term is y minus 1 is equal to 0, that is y minus 4 is equal to 0 and y minus 1 is equal to 0, that is y is equal to 4 comma y is equal to 1, y is equal to 4 comma y is equal to 1. This is alpha is equal to 1 and beta is